కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ పార్లమెంట్లో తమిళనాడుకు చెందిన ఎంపీలు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలోనే ప్లకార్డులతో నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యా విధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు డిఎంకే ఎంపీలు. హిందీని బలవంతంగా తమిళనాడుపై రుద్దొద్దంటూ ఆందోళనకు దిగారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను సైతం తమిళనాడు ఎంపీలు వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ పార్లమెంట్లో తమిళనాడుకు చెందిన ఎంపీలు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలోనే ప్లకార్డులతో నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యా విధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు డిఎంకే ఎంపీలు. హిందీని బలవంతంగా తమిళనాడుపై రుద్దొద్దంటూ ఆందోళనకు దిగారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను సైతం తమిళనాడు ఎంపీలు వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ పార్లమెంట్లో తమిళనాడుకు చెందిన ఎంపీలు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలోనే ప్లకార్డులతో నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యా విధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు డిఎంకే ఎంపీలు. హిందీని బలవంతంగా తమిళనాడుపై రుద్దొద్దంటూ ఆందోళనకు దిగారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను సైతం తమిళనాడు ఎంపీలు వ్యతిరేకిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మన ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇక తమిళనాడు ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా చూస్తున్నట్టుగా అయితే కేంద్ర ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఈ పోరు జరుగుతుంది. ఈ పోరుకు అందరూ కలిసి రావాలని చెప్పేసి కూడా 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఆహ్వానం పంపారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరి ఈ నెల 22వ తేదీన చెన్నైలో సమావేశం జరగబోతుంది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తమిళనాడు ముమ్మర పోరు చేస్తుంది. ఇందులో భాగంగా ఆ పార్టీకి చెందిన ఎంపీలు రాజ్యసభ, లోక్సభ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేశారు. మరి ఇప్పటికే మార్చి 5న చెన్నైలోని తమిళనాడులో సచివాలయం జరిగిన అఖిలపక్ష సమావేశంలో 50 పార్టీలు పాల్గొన్నాయి. అందులో వివిధ తీర్మానాలు చేశారు. డీలిమిటేషన్ వల్ల ప్రభావితమయ్యే రాష్ట్రాలను ఏకతాటిపై తీసుకొచ్చి ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేయడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ రోజు పార్లమెంట్ లో తమిళనాడు ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఇందుకు 2 ఇష్యూస్ ఇక్కడ ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఒకటి డీలిమిటేషన్ వల్ల డీలిమిటేషన్ చేయడం అనేది చేసి జనాభా ప్రాతిపదికగా ఎంపీ సీట్లు రాష్ట్రాలకు కేటాయించడం ఇది చాలా అన్యాయం అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు జనాభా బేస్ చేసుకుంటే ఇప్పుడు హైయెస్ట్ గా 42 సీట్లు ఉన్నటువంటి తమిళనాడుకి భారీగా సీట్లు తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఇంకా కేరళ, కర్ణాటక రాష్ట్రాలు కూడా సీట్లు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలకి భారీగా అన్యాయం జరిగే అవకాశం ఉంది ఈ డిలిమిటేషన్ వల్ల. దాన్ని వ్యతిరేకిస్తున్నారు తమిళనాడు ఎంపీలు. ఇంకా రెండో అంశం ఏంటంటే హిందీని కొత్త విద్యా విధానంలో హిందీని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడం, హిందీని దానిపై ఖచ్చితంగా రుద్దాలనే ప్రయత్నం అయితే చేయొద్దని చెప్పేసి కూడా తమిళనాడు ఎంపీలు కోరుతున్నారు. మరి హిందీని రుద్దాలని చెప్పేసి ప్రయత్నం ఒకటి జరుగుతుంది. మరి ఈ ప్రయత్నం కూడా ఆపుకోవాలి. కొత్త విద్యా విధానం పూర్తిగా విద్యార్థులకు వ్యతిరేకంగా ఉంది. విద్యా విధానం వల్ల అంత ఉపయోగం ఉండదు విద్యార్థులకు అని చెప్పేసి కూడా తమిళనాడు ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన చేస్తున్నారు.